చిత్తూరు గ్యాంగ్ రేపు కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించి కోర్టుకు తీసుకెళ్లారు. నిందితులను ఊరేగించిన పోలీసుల చర్యల్ని స్థానికులు మెచ్చుకున్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఒంటరమ్మాయిల్ని ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదు దోచుకొని వారిని శారీరకంగా అనుభవించడం ఈ ముద్దాయిలకు అలవాటు అని పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు టౌన్ మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గత నెల 25న పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేశారు. బాధిత యువకుడు గత నెల 29న చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వివిధ సెక్షన్లు అదనంగా జత చేశారు. 3 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలించి పట్టుకున్నారు. నిందితులపై పోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు పెట్టారు పోలీసులు. సెప్టెంబర్ 25న నగరవనంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. కాగా ఘటనకు ముందు నిందితులు వైసీపీలో యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా గతంలో రీకాల్ చంద్రబాబు అనే కార్యక్రమంలో కూడా వీళ్ళు పాల్గొన్నట్టు గుర్తించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. పట్టుబడ్డ ముగ్గురు యువకులు ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తరలింపు, లాటరీ దందాతో పాటు పేకాట శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు మరింతగా స్పీడప్ అయింది. ఎవరైతే ముగ్గురు నిందితులున్నారో, అత్యాచారానికి పాల్పడ్డారో, అతి కిరాతకంగా అత్యాచారం చేశారు, వాళ్ళిద్దరు జంట ఉంటే ముందు అతన్ని బెదిరించి తర్వాత ఆ అమ్మాయి పైన గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు వీళ్ళు. సో వాళ్ళని గుర్తించారు పోలీసులు. వాళ్ళపైన విచారణ చాలా వేగవంతంగా సాగుతుంది. అయితే ఇవాళ రోడ్డు పైన అంటే జనం అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు నిందితుల్ని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం మనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి అడ్వకేట్ రజనీ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, మనం చూసాం ముగ్గురు నిందితుల్ని రోడ్డుపై నడిపించి మరీ తీసుకెళ్లారు కోర్టుకి. సో అంటే ప్రజలు కోరుకుంటారు ఏమన్నా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళని నడి రోడ్డు పైన ఉరితీయండి, రాళ్లతో కొట్టి చంపండి అంటూ జనరల్గా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. సరే, చట్టం అనేది మరో రకంగా వెళ్తుంది. కానీ ఇవాళ అందరూ చూస్తుండగా బహిరంగంగా ఆ ముగ్గురిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టు దాకా తీసుకెళ్లారు. సో దీన్ని ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా ఈ ఘటన మీరు ఎట్లా చెప్తారండి? సార్, వాళ్ళు చేసిన తప్పుల గురించి చెప్పమంటారా, లేకపోతే వాళ్ళని అలా తీసుకెళ్లినటువంటి వైనం గురించి చెప్పమంటారా? అంటే అలాంటి వాళ్ళని అలాగే తీసుకెళ్లాలేమో సార్. ఎందుకంటే సౌదీ, దుబాయ్, అరేబియాలో అటువంటి కంట్రీస్ లో వాళ్ళ నడి రోడ్డు మీద నుంచో పెడతారు. ఎందుకంటే అప్పుడేమనిపిస్తుందంటే చిన్న తప్పు చేస్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చులే, మా నాన్న ఎమ్మెల్యేలే, మా తాత తురుములే, తోపులే, ఇలాంటి మురిగే ప్రతి కుక్కలకి ఇలాంటి ఇన్సిడెంట్ జరగాల్సిందే సార్. ఎందుకంటే పోక్సో అనేది చాలా బలమైన చట్టం. దాంట్లో ఉరితీయడం సంగతి దేవుడెరుగు, యావజ్జీవం పట్టడం దేవుడెరుగు. అసలు వెంటనే ఇమీడియట్ గా ఒక 60 రోజులకా, లేకపోతే ఒక 30 రోజులకా, లేకపోతే ఆ టైం బీయింగ్ పీరియడ్ అయిపోగానే ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చేస్తుంది. మళ్ళీ వాడు కాళ్ళు ఎగరేసేస్తుంటాడు. కానీ వాడు నేరగాడని వాళ్ళ పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. సో వాడు యాస్టీజ్ ఎక్కడికి వెళ్ళినాడంటే పక్క ఊరు పోయినట్టున్నాళ్ళే, వాళ్ళ అన్నగారింటికి పోయినట్టున్నాళ్ళే, వాళ్ళ అక్కగారింటికి పోయినట్టున్నారే కవర్ చేసేసుకుంటారు. ఎప్పుడైనా తప్పు అందరిలో తెలిస్తే సిగ్గు తెలుస్తుంది సార్, మానవ అభిమానం అనేది ఉంటుంది సార్. సో దానివల్ల అరేబియన్ చట్టాల్లో, సౌదీలో అట్లాంటి వాటిల్లో నడి రోడ్డు మీద నుంచోబెట్టి కోడిగుడ్లతో కొట్టించడం, లేకపోతే అలా అవమానపరచడం, అక్కడే గుండు కొట్టించడం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే గతంలో ఇది రెండోసారి ఇలాంటి పని వాళ్ళు చేయకూడదు. వాళ్ళకి ఘటన చూసాక ఇంకెవరన్నా చేయడానికి కూడా వెన్నులో వణుకు పుట్టడం కోసమే ఇలాంటి పనులు జరుగుతాయి సార్. ఆ మిగతా కంట్రీస్ లో అయితే, ముస్లిం కంట్రీస్ లో అయితే ఉరి తీసేస్తారు సార్. రికమెండేషన్లు, లేకపోతే వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి వాళ్ళు తెలుసు, ఇన్ని రోజులు పేర పెట్టడం, 7 సంవత్సరాలు మేపడం, నిర్భయ లాంటి విషయాల్లో ఎప్పుడో ఉరి తీయడం, ఇలా ఉండదు సార్. సో అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు అంకుశంలో రాజశేఖర్ లాంటి పోలీసులు కూడా ఉండాలేమో, లేకపోతే రామిరెడ్డి లాంటి ఎవరైతే ఆ దుండగులు ఉన్నారో, హంతకులు ఉన్నారో వాళ్ళకి భయం తెలియదేమో. వాళ్ళ నడి రోడ్డు మీద తీసుకెళ్తే చూడు తప్పు చేసే రేపు మీ పరిస్థితి అయినా ఇంతే, చూడు అందరూ చూస్తున్నారు, సిగ్గు, వారి కుటుంబం, వారి పరువు ఇవన్నీ కూడా పోతాయన్న ఒక భయం వారిలో కలిగించడం కరెక్ట్ ఏమో సార్. కానీ ఈ చట్టాలు ఉంటాయి కదా, సో మూసుకులేయాలి,
లేకపోతే బేడీలు కట్టి లోపలేయాలి, మూడో కంటికి తెలియకూడదు, 60 రోజుల్లో బెయిల్ వచ్చేయాలి, నరరూప సో ఎస్ అదే హంతకుడికే అడగబోతున్నాను. అంటే బెయిల్ నిజంగా వచ్చేయాలి. అంటే సో ప్రజల్ని ఇదంతా ఈ ఘటన చూస్తే మీరు అన్నట్టుగా ప్రజల్ని చాలా సంతోషానికి గురి చేస్తుంది. ఎస్ అంటే ఇటువంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. ఇటువంటి వాళ్ళని చూసి ఇంకెవరు మళ్ళీ అటువంటి పనులు చేయడానికి భయపడతారు, వెనుకంజ వేస్తారని ఒకటి ఉంటుంది. కానీ మీరు అన్నట్టు చాలా వరకు కొన్ని ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా పోలీసులు ఆ దొంగల మీన్స్ అంటే ఆ నిందితుల గురించి చెప్తున్నప్పుడు ముసుగులేయాలనేది కంపల్సరీగా చట్టంలో ఉంటుంది. ఎవరికి చూపించొద్దు. ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం అయితే నిందితులుగానే ఉన్నారు, ఇంకా దోషులుగా ప్రూఫ్ కాలేదు. ఇవన్నీ మళ్ళీ మానవ హక్కుల ఆ, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తుంటారు ఇటువంటి ఇష్యూస్లో. 100% అండి. మీరు చెప్పింది కరెక్ట్. దీంట్లోనే మీకు అందరికీ గుర్తుండాలి, తెలంగాణ దిశ ఎన్‌కౌంటర్ కేసులో నేనే అవును. కీలక పాత్ర వహించినానండి. సో, అక్కడ నలుగురు నేరగాళ్ళని చంపడం తప్పు. మీరెలా చంపుతారు? చట్టాన్ని మీ చేతిలో ఎలా తీసుకుంటారు? నలుగురు ఒకేసారి ఎలా పరిగెట్టుకుంటా పారిపోయారు? వాళ్ళేమన్నా అథ్లెటిక్స్‌కెళ్తున్నారా? మీరు పరిగెట్టి ఎందుకు పట్టుకోలేకపోయారు? రివాల్వర్‌తో ఎలా ఎందుకు షూట్ చేసినారు? కాళ్ళ మీద కదా షూట్ చేయాలి పరిగెడితే అని ఎక్స్‌ట్రా ప్రశ్నలేసినానండి. కానీ యావత్ రాష్ట్రాలు, దేశాలు అన్నీ కూడా ఒక ఆడబిడ్డని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఆ నలుగురు చనిపోవడం కరెక్ట్ అంటూ పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేసినారు. కానీ సిపి సాజ్యనార్ గారు ఇప్పుడిప్పుడే మళ్ళీ తెలంగాణలో చార్జ్ తీసుకున్నట్టున్నారు. అవును. ఆయనైతే మా కోర్టు బోన్ చుట్టూ తిరిగి ఆయన అభిమానులు లేకపోతే ఇంకొకళ్ళు సార్. ఆయన సార్ ఇప్పటికీ ఇక్కడ తిరుగుతారు మేము కోర్టుకు. ఆ ఒకటే కేసులో చెప్తున్నాం. ఇంకా కోర్టుకు అటెండ్ అవుతున్నారు ఆయన. యాహ్! సార్. స్టిల్ సార్. ఈ రోజుకి కూడా ఆయన అన్నిటికి కౌంటర్ వేయాల్సినటువంటి నెసెసిటీ ఉంది సార్. ఇంకొకటేంటంటే ఇక్కడ నేరారోపణ కాబడిన వ్యక్తి, నేర నిరూపణ అయినటువంటి వ్యక్తి అండి. దీనికి నక్కకి, నాగలోకానికి ఉన్నంత వేరియేషన్ ఉంటది. హ్మ్. మీరు చూస్తే ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు దోషి అని, సత్యం బాబు అప్పుడే 'చిరుత' సినిమా చూసినాడని, అక్కడే పొట్ట మీద 'చిరుత' అని బొమ్మేసినాడని, ఆ నడుము మీద అలా బొమ్మేసి అక్కడ పేరు రాసి, ఆ అమ్మాయిని చంపేసి అక్కడేంటో పెట్టినాడని ఇవన్నీ చిత్రీకరించినారు సార్. గొడ్డలి వాడాడని, ఇంకోటి వాడారని ఆఖరికి 7 ఏళ్ల తర్వాత అతను నేరగాడు కాదు. అతను నిర్దోషి అని. నిర్దోషి అని హ్మ్. బయటికి పెట్టిన సాక్ష్యాలైతే ఉన్నాయి. కానీ ఆ రోజు పెట్టినటువంటి సాక్ష్యాలేవి ఆ గొడ్డలి తీయండి. మళ్ళొకసారి మేము రిపోర్ట్స్ చూస్తామంటే గొడ్డలి మాయమైపోయిందట. సో, ఇక్కడ ఎవరిని నమ్మకూడదు అంటే ఒక్కొక్కసారి అండి. అక్కడక్కడ మచ్చుకైనా పోలీసులని నమ్మలేని పరిస్థితులండి. సో, ఇది చట్టాలు వాళ్ళ చేతిలోకి తీసేసుకుంటారు. ఎమ్మెల్యేల కొడుకులు, ఎంపీల కొడుకులు, పెద్ద పెద్ద తోపులు, తురుములు ఎంతమంది ఆడబిడ్డల్ని రేప్ చేసి స్టేషన్‌లో కేసులు పెడుతుంటే ఎందుకు తీసుకోరో అర్థం గాని పరిస్థితి సార్. అంటే పెద్దోడికొక న్యాయం, పేదోడికొక న్యాయం అని ప్రజలు అప్పుడప్పుడు నిలదీస్తుంటారు సార్. హ్మ్. మేము కూడా అదే అంటాము. అది 'ప్రత్యూష రెడ్డి' అని ఒక హీరోయిన్ మీకు తెలుసు కదా సార్. అవును. అమ్మాయిని 7 అవును. చోట్ల గ్యాంగ్ రేప్ చేసినారని ఆ తల్లి ఫైల్ పట్టుకొని ఈ రోజు కూడా తెలంగాణ డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతది. ఆ నేరగాళ్ళెవరో తెలీదా? ఆయిషా మీరా హత్య కేసులో వెనకాలుందెవరో తెలీదా? సరే ఏంటో మరి మాకర్థం కాని విషయం. సరే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు తప్పట్లు కొడతాం. కానీ అలాంటి విషయాలు ఎందుకు వెలుగులోకి రావట్లేదు అని ఆలోచిస్తా. సో, ప్రజలు ఎప్పుడు ఒక పర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్ కోరుకుంటారు సార్. కానీ అప్పుడు అంటే ఇంకొకటేంటంటే మీరంటే ఇప్పుడు ఈ ఘటనలో పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా కొంత భిన్న వాదన వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఎందుకు తీసుకెళ్లారు? అంత షో చేసుకుంటూ అందరికి చూపించుకుంటూ ఎందుకు తీసుకెళ్లారు అనేటువంటి క్వెషన్స్ కూడా వాళ్ళ అధికారులు ఎదుర్కోవచ్చేమో. అంటే వాళ్ళ పై అధికారుల నుంచే ఆ రకమైన ఇండికేషన్ అయ్యి ఉంటుంది మేబీ. బట్ మళ్ళీ కొంత జనం నుంచి వ్యతిరేకత రావడమే, కొంత మానవ సంఘాలు కొంత వాయిస్ రేజ్ చేయడంతోటి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళకి కూడా కొంత మందలింపు ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. సార్ ప్రజలు తప్పట్లు కొడతారు సార్. మాకు నచ్చింది వాళ్ళు చేసిన పని. ప్రజలకు కూడా నచ్చింది. సోషల్ యాక్టివిస్టులకు కూడా నచ్చింది. కానీ లా అండ్ ఆర్డర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకటుంటది సార్. అవును. దాన్ని మీరితే ఇప్పుడు చూడండి సిపి సజ్జనార్ గారు చేసిన పనికి అందరూ తప్పట్లు కొట్టినారు. పూలాభిషేకం, పాలాభిషేకం. కానీ మేము కోర్టు బోనెగ్గించినప్పుడో, లేకపోతే కోర్టు కేసుల్లో అక్కడ అక్కడ ఎన్‌కౌంటర్ చేసినటువంటి 9 మంది పోలీసులను తీసుకెళ్తున్నప్పుడు ఎవరొచ్చి సపోర్ట్ చేస్తారు? లా అండ్ ఆర్డర్‌కి విరుద్ధంగా మనం ఎందుకు చేయాలా? వాళ్ళు నేరగాళ్ళైతే వాళ్ళని పట్టి కోర్టు బోన్‌లో పెట్టండి. మీ పని పరిధి అంతే. ఈరోజు వాడు నేరగాడని అతను ఒప్పుకున్నాడా? లేకపోతే ఆ అమ్మాయి చెప్పిందా? వాటెవర్ ఇట్ మే బి. మీరు చూస్తే సార్ గట్కేసరి ఇన్సిడెంట్ చూడండి. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి సార్. ఆ పాప నన్ను ఇలా రేప్ చేశారు. వీడే గ్యాంగ్ రేప్ చేసినాడని ఒకళ్ళెవరో పాపం నలుగురు ఆటో వాళ్ళని చెప్పగానే ఆ నలుగురు సినిమాలో నలుగురిని తెచ్చినట్టు తెచ్చేసినారు సార్. పాపం ఆ నలుగురు ఆటో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యలు భయపడిపోతుంటే తర్వాత ఎప్పుడుకో నెక్స్ట్ డేకో బై నెక్స్ట్ డేకో సీసీ ఫుటేజ్ అంతా తీస్తే ఆ అమ్మాయి ఒకటి బైక్ ఎక్కి ఇష్టంగా వెళ్ళిపోతున్నట్టుగా, ఆటో వాళ్ళకేమీ సంబంధం లేనట్టుగా మొత్తం ఎవిడెంటరీ వచ్చింది. అవునవును. అప్పుడు ఆటో వాళ్ళని వదిలేసినారు. ఒకవేళ ఆ ఎవిడెంటరీ దొరక్కపోతే మీరు తెలంగాణ దిశలో నలుగురు చూసినారు సార్. మళ్ళీ నలుగురు బాగా అచ్చొచ్చింది సార్ తెలంగాణకి. మళ్ళీ ఒక నలుగురిని ఆటో వాళ్ళని పెట్టేసినారు. కానీ ఆటో వాళ్ళు ఒక యూనియన్‌గా వచ్చి ధర్నాలు ఆటో ర్యాలీలు చేసి ఆఖరికి రైట్. పూర్తి పెర్ఫార్మన్స్‌తో ఎవిడెంటరీ తీస్తే వాళ్ళు కాదని తెలిసింది సార్. సో, మనం ఇక్కడ ఎవిడెన్స్ చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి.
ఇవాళ నిజం రేపు అబద్ధం అయిపోవచ్చు, ఇవాళ అబద్ధం రేపు నిజం అయిపోవచ్చు సార్. అందుకనే గోప్యంగా ఉంచాలి నేరగాళ్ళని, ముసుగులెయ్యాలి, నేరారోపణ కాబడాలి, తర్వాత అప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటూ ఎప్పుడు పోలీసులు వెనకాల నుంచొని ముసుగులేసి చెప్తారు కానీ, వాళ్ళకి అలియాస్ అని ఎందుకంటారో తెలుసా సార్? వాళ్ళ పేర్లు కూడా అవును తెలియకూడదు. అవునవును ఎస్ ఎస్ అలియాస్. ఎస్ సో ఎస్ వాళ్ళకి ముసుగులేస్తారు. అది కూడా ఎస్ఐలు, పోలీసులు వెనకాలే నుంచోబెట్టుకుంటారు. ఎందుకంటే రైట్ పబ్లిక్ ఏమన్నా అటాక్ చేస్తే మళ్ళీ వీళ్ళే సమాధానం చెప్పాలా. రైట్ రైట్ పబ్లిక్ నుంచి వీళ్ళనే కాపాడాలి. ఎందుకంటే అరెస్టెడ్ పర్సన్స్ గైడ్ లైన్స్ అంటూ డీకే బస్సు గైడ్ లైన్స్ ఉంటాయి సార్. ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలా. జైల్లో ఉండే వ్యక్తికి జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, అతనికి ఏదైనా అయినా సరే జైలులో సమాధానం చెప్పాల్సిందే. రైట్ రైట్ సో ఎస్ చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని మా వాదన సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు బిగ్ టీవీతో చర్చలో జాయిన్ అయినందుకు. అసలు ఇవాళ చిత్తూరు పోలీసులు చేసినటువంటి ఈ చర్య అందరూ వెల్కమ్ చేస్తున్నారు. సరే చట్టం అనేది ఆ ముసుగులు వేయాలి లేదంటే వాళ్ళని ఇప్పుడే మనం చూపించకూడదు అనేది ఒకటైతే, ప్రజలు ఇన్స్టెంట్గా న్యాయం కోరుకుంటున్నారు ఇవాళ రేపు ఇటువంటి కేసెస్లో. కాబట్టి ప్రజలైతే ఇవాళ పోలీసులు చేసినటువంటి ఈ చర్యని యాక్సెప్ట్ చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు, వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఇట్లా చూపించడం వల్ల మరికొంతమందికి అట్లా చేయాల్సినటువంటి వాళ్ళకి ఆలోచన మారుతున్నటువంటి ఒపీనియన్ మాత్రం జనం నుంచి వ్యక్తమవుతోంది.